కోనసీమ జిల్లా కొత్తపేట కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి చిర్ల జగ్గారెడ్డి గారు, జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి అయిన కేవి సత్యనారాయణ రెడ్డి మీద, టీడీపీ అభ్యర్థి అయిన బండారు సత్యానందరావు గారి మీద పోటీ చేసి 713 స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్ సిపిఐ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ సిపి నుంచి ఈసారి కూడా చిర్ల జగ్గారెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన బండారు శ్రీనివాస్ గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బండారు సత్యానందరావు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 4038 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్ సిపి గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా బండారు సత్యానందరావు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్ సిపి నుంచి ఈసారి కూడా చిర్ల జగ్గారెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతం గనక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 1,14,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 82,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి ఇక్కడ పోటీ చేసి ఉండుంటే ఇక్కడ లాస్ట్ టైం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలిచిన ఈ సీటు 32,000 మెజారిటీతో ఈ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.